సర్వేక్షణ్ 2026లో రాష్ట్రానికి మంచి ప్రతిష్ట తీసుకురావాలనే లక్ష్యంతో మున్సిపల్ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ నాగనరసింహారావు వివిధ మున్సిపాలిటీలలో సమీక్ష తనిఖీలు నిర్వహిస్తున్నారు. సీడీఎంఏ ఆదేశాల మేరకు కాకినాడ నగరంలో పర్యటించిన ఆర్డీజే నాగనరసింహారావు ఘన మరియు ద్రవ వ్యర్థాల శుద్ధి నిర్వహణ వ్యవస్థలను సమగ్రంగా పరిశీలించారు. మురుగునీటి శుద్ధి కర్మాగారాలు, మలబురద శుద్ధి యూనిట్లు, మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ కేంద్రాలు, వ్యర్థాల నిర్వహణ యూనిట్లను ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. జగన్నాథపురం, ఏటిమోగుల ప్రాంతాల్లోని వాహనాల ఆటో వర్క్షాప్లు, వ్యర్థాల రవాణా వాహనాల పనితీరును కూడా పరిశీలించారు. పారిశుద్ధ్య వ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించి తక్షణమే సరిదిద్దాలని అధికారులకు ఆదేశించారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణలో మంచి ర్యాంకులు సాధించాలంటే కేవలం శుభ్రత కాకుండా వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, డోర్ టు డోర్ కలెక్షన్, సెగ్రిగేషన్, ప్రజల భాగస్వామ్యం కీలకమన్నారు. తదుపరి నెల నుంచి కేంద్ర బృందాలు పర్యటించే అవకాశం ఉన్నందున అన్ని మౌలిక సదుపాయాలు, పత్రాల నిర్వహణ, ఫీల్డ్ స్థాయి పనితీరు పటిష్టంగా ఉండాలని స్పష్టం చేశారు. పచ్చదనం, పార్కుల నిర్వహణ, ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ స్థితి, ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణలో మరింత మెరుగుదల అవసరమన్నారు. రాష్ట్రంలో కనీసం 10 మున్సిపాలిటీలు టాప్ ర్యాంకులకు పోటీ పడే స్థాయిలో ఉన్నాయని, సమన్వయంతో పనిచేస్తే జాతీయ స్థాయిలో గుర్తింపు ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ రాబోయే స్వచ్ఛ సర్వేక్షణ 2026 సంబంధించి మనకి రీజియన్ లో మొత్తం 34 అర్బన్ లోకల్ బాడీస్, అందులో ముఖ్యంగా కాకినాడ సంబంధించి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎఫ్ఎస్టిపి ఫెసిలిటీ ఉంది, ఎస్టిపి కూడా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. గతంలోనే మనకి మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ, అదేవిధంగా వెట్ వేస్ట్ ప్రాసెసింగ్ రెవెన్యూ కాలనీ సంజీవ్ నగర్ లో జరిగేది. సో ఇక్కడ కూడా వెహికల్ యార్డ్ లో, ఇక్కడ ఏటిమోగలో కూడా సిఎన్డి వేస్ట్ సంబంధించినటువంటి ప్లాంట్ ఉంది. కాబట్టి దాని పూర్తి స్థాయిలో ఇవేం కూడా సరిగ్గా ఫంక్షనింగ్ అవ్వట్లేదు నేను అబ్జర్వ్ చేస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ మంత్ స్వచ్ఛ సర్వేక్షణ టీం వస్తుంది. ఆ టీం వచ్చి టైంకి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్స్ మేరకు, గౌరవ మినిస్టర్ గారు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, డిఎంఏ గారు వారి యొక్క డైరెక్షన్స్ మేరకు ఈ ప్రతి జిల్లాలో కనీసం 2 మున్సిపాలిటీలు అయినా ఖచ్చితంగా మంచి ర్యాంకింగ్ లో రావాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్. సో దీనికి సంబంధించి యాజ్ ఆర్డిఎంఎల్ గా మమ్మల్ని కూడా విజిట్ చేయమని చెప్పడం జరిగింది. సో ఆల్రెడీ నేను భీమవరం విజిట్ చేశాము. తర్వాత ఈ రోజు ఇక్కడ రేపు ఏలూరు, నూజివీడు, ఇలాగా ఒక 10 మున్సిపాలిటీల్లో ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉన్న మున్సిపాలిటీల్లో ఈ సిఎన్డి వేస్ట్ అంటే కన్స్ట్రక్షన్ అండ్ డెమోలిషన్ వేస్ట్ ప్రాసెస్ చేయడము, అలాగే ఎంఆర్ఎఫ్ మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ, వెట్ వేస్ట్ ప్రాసెసింగ్, ఈ విధంగా అలాగే ఎస్టిపి, ఎఫ్ఎస్టిపి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తే స్వచ్ఛ సర్వేక్షణలో మంచి మార్క్స్ రావడానికి, మంచి ర్యాంక్ రావడానికి అవకాశం ఉంది. సో గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి డైరెక్షన్స్ మేరకు నేను ఈ 10 మున్సిపాలిటీలు కూడా విజిట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు కాకినాడ రావడం జరిగింది.